విజయ్ పార్టీ గెలవడాన్ని, ద్రవిడ పార్టీలు ఓడిపోవడాన్ని ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ గా అభివర్ణించారు. తమిళనాడు రాజకీయాలు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి ద్రవిడ పార్టీలే. దశాబ్దాలుగా అక్కడ డిఎంకే లేదా అన్నా డిఎంకే ఈ రెండే పార్టీల హవా నడుస్తుంది. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే సాధించిన విజయం ఆ పాత కోటను బద్దలు కొట్టింది. ఈ ఊహించని మార్పుపై బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు అన్నమలై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అమెరికాలో జరిగిన స్టాన్ఫర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అన్నమలై విజయ్ పార్టీ గెలవడాన్ని, ద్రవిడ పార్టీలు ఓడిపోవడాన్ని ఒక బ్లాక్ స్వాన్ ఈవెంట్ గా అభివర్ణించారు. బ్లాక్ స్వాన్ ఈవెంట్ అంటే ఏంటో తెలుసా? ఎవరు ఊహించని కానీ ఒకే దెబ్బతో మొత్తం వ్యవస్థనే మార్చేసే ఒక పెను తుఫాన్ లాంటిదని అర్థం. అంతేకాదు, మార్కెట్ లోకి ఒక కొత్త స్టార్టప్ కంపెనీ వచ్చి పాత ఇండస్ట్రీని ఎలాగైతే షేక్ చేస్తుందో విజయ్ పార్టీ కూడా తమిళనాడు రాజకీయాలను అలాగే మార్చేసిందని అన్నమలై అన్నారు. Tamil is a black swan event. It happens and it's a good thing that happened, just like the startups here, and a rupturing of the system has to happen at some point of time. కొన్నేళ్లుగా పాతుకుపోయిన పాత రాజకీయ నాయకులతో, ద్రవిడ పార్టీల పాలిటిక్స్ తో అక్కడి సిస్టమ్ అంతా ఓవర్లోడ్ అయిపోయిందని ఆయన చెప్పారు. The system got overloaded too much. The weight was too much at the top and Dravidian political parties. ఇప్పుడు ఆ పాత వ్యవస్థ బద్దలవ్వడం తమిళనాడు భవిష్యత్తుకు చాలా మంచిదని, రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఈ ఒక్క ఎన్నికల ఫలితం పూర్తిగా మార్చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. It's a good thing that happened for Tamil Nadu, a rupturing that happened, a black swan event. Now we are there to go and clear it in the next 5-10 years. We will do the clearance. ఒక ప్రత్యర్థి పార్టీ నాయకుడు విజయాన్ని ఇంత పాజిటివ్ గా ఒక స్టార్టప్ సక్సెస్ తో పోలుస్తూ విశ్లేషించడం నిజంగా ఆసక్తికరం కదా. పాత రాజకీయాలకు చెక్ పెడుతూ విజయ్ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పుపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఇలాగే కొనసాగుతుందని మీరు నమ్ముతున్నారా? కింద కమెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.